మెయిన్గా ఈ పోటీ ఎవరెవరికి మధ్య అంటే సుభాష్ చంద్రబోస్కు గాంధీకి అన్నట్టు. కానీ గాంధీ తరపున నిలబెట్టింది ఎవరంటే భోగరాజు పట్టాభి సీతారామయ్యను నిలబెట్టిండు. దీంతో పట్టాభి సీతారామయ్యను చిత్తుగా ఓడించి సుభాష్ చంద్రబోసు 1913 ఐఎన్సీకి అధ్యక్షుడైండు. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ ఓటమిని గాంధీజీ ఏమని చెప్పిండంటే అది పట్టాభి ఓటమి కాదు, ఈ ఓటమి నాది అని చెప్పేసి మొత్తానికి చెప్పిండు. చెప్పిన తర్వాత గాంధీ అనుకూల వర్గం ఇక్కడ సుభాష్ చంద్రబోస్తోని సహకరించలేదు. జాతీయ ఉద్యమంలో కానీ ఐఎన్సీకి సంబంధించి అధ్యక్షత విషయంలో కానీ సుభాష్ చంద్రబోస్కు సహకరించలేదు. దీంతో 1939లో ఆ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిండు. కాంగ్రెస్ పదవికి చేయలేదు, అధ్యక్షత పదవికి రాజీనామా చేసి 1939లో ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించిండు. ఆ తర్వాత ఇతని సామ్యవాద సిద్ధాంతాలతోటి దీన్ని రాజకీయ పార్టీగా కూడా మార్చుకున్నాడు. 1939 ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అనేది గుర్తుంచుకోవాలి. దీన్ని సుభాష్ చంద్రబోసు స్థాపించిండు. మనకు మెయిన్గా 1938 ఐఎన్సీ గుర్తుండాలి, 1939 ఐఎన్సీ రెండు కూడా సుభాష్ చంద్రబోస్కు సంబంధించినవి. ఆ తర్వాత 1940-41 మధ్యన బ్రిటిష్ ప్రభుత్వం ఇతన్ని గృహ నిర్బంధం చేసింది. గృహ నిర్బంధం చేసిన తర్వాత కలకత్తా నుంచి ఒకరోజు తెల్లవారుజామున ఇంటి నుంచి అదృశ్యమయ్యి కలకత్తా టు కాబూల్ టు బెర్లిన్ ఇట్లా ఇతర దేశాలతోని వాళ్ళ సహాయం తీసుకుని స్వాతంత్ర ఉద్యమాని కోసం పాటుపడ్డాడు. ఈ విధంగా తర్వాత లాస్ట్కు 1943 అక్టోబర్ 21న సింగపూర్లో తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. 1943 అక్టోబర్ 21న సింగపూర్లో ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఆజాద్ హింద్ ఫౌజ్ ప్రభుత్వం లేదా తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండు. ఇక్కడ చూడండి 1953 అక్టోబర్ 21 అని చెప్పిన. అక్టోబర్ 21 అంటే మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఇక్కడ ఆజాద్ హింద్ ఫౌజు సింగపూర్లో ఏర్పాటు లేదా తాత్కాలిక ప్రభుత్వం సింగపూర్లో ఏర్పాటు. ఇదే అక్టోబర్ 21ని జాతీయ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా మనం ఏ రోజు జరుపుకుంటామంటే అక్టోబర్ 21. ఇదే అక్టోబర్ 21 అంటే మనకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ముగింపు. ఇది 1946 నుంచి 51 వరకు జరిగింది. దీంట్లో